గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఓయూలో ఉద్యమ కాలం నాటి దృశ్యాలు కనబడుతున్నాయి. పోలీసుల ఉక్కు పాదం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు. జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు గల్లా పట్టి లాక్కెళ్లి దౌర్జన్యం చేశారు. ఓయూలో నిరసన తెలుపుతున్న విద్యార్థిని చుట్టుముట్టి పోలీసులు పిడిగుద్దులు గుద్దినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ను లాక్కెళ్తున్నటువంటి పోలీసులు జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ సచివాలయం మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులు నిన్న ఆందోళన కొనసాగించారు. మీడియా స్వేచ్ఛను కాల రాస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నీలా రియల్ వ్యాపారులా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఫైర్ అయ్యారు. అలాగే జర్నలిస్టు శ్రీచరణ్కు కేటీఆర్ పరామర్శ. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ ద్వారా ఫోన్లో పరామర్శించారు నిన్న కేటీఆర్. గ్రంథాలయ నుంచి లాక్కెళ్లారు నిన్న విద్యార్థుల్ని. తర్వాత 10 ఏళ్ల తర్వాత ఓయూలో బూట్ల చప్పుళ్ళు ఎట్లా వినిపిస్తున్నాయి, ఎట్లా కనిపిస్తున్నాయి, పోలీసు పహారా ఎట్లా ఉంది అనేది మనం ఫోటో ద్వారా చూస్తున్నాం. ఉస్మానియా హాస్టళ్లలో చొరబడి విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి పోలీసుల ఉక్కుపాదం. ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్టులపైన నిర్బంధమా? ప్రజాపాలనలో జర్నలిస్టులకు రక్షణ లేదా? అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. సర్కార్ అణచివేతల్ని ఆపండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది అంటూ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. గవర్నర్కు వినతి చేశారు. ఈ మేరకు ప్రజాపాలన కాదు దగా పాలన, రాష్ట్రంలో నిరుద్యోగులపై దమన కాండ, సమైక్యవాదుల కోసం రేవంత్ తాపత్రయపడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇంకా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యోగాలు అడిగితే నిర్బంధాల, కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఎక్కడా? ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన నిరుద్యోగులు, జర్నలిస్టులపై పోలీసుల తీరు గర్హనీయమంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పోలీసుల దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు మీడియా స్వేచ్ఛను ఇది హరించడమేంటూ టీయూడబ్ల్యూజే పేర్కొంటుంది. జర్నలిస్టులపై పోలీసుల దాడి బాధాకరమంటూ సచివాలయం వద్ద జర్నలిస్టులు నిరసన చేశారు. రేవంత్ రెడ్డి షాడిస్టు సీఎం, పనికి మాలిన తెలివితక్కువ ముఖ్యమంత్రి, నీటిపై రాహుల్ను దీక్ష చేయమంటావా? ఓయూలో పోలీసుల దమనకాండ. కేటీఆర్ హరీష్ రావుకు దీక్షలు కొత్త కాదు, డీఎస్సీని వాయిదా వేయాల్సిందే అంటూ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పేర్కొన్నారు. సీఎం సార్, మా గోడు వినండి. మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. మా ఆందోళన వెనుక ఎవరూ లేరు. మా కోసం మేము కొట్లాడుతున్నాం. మీ కాళ్ళు మొక్కుతాం, దండ పెడతాం. డీఎస్సీని 3 నెలలు వాయిదా వేయండి. సామాజిక మాధ్యమాల్లో నిరుద్యోగుల ఆవేదన. తక్కువ సమయం ప్రిపేర్ కావలేం. మావి పేదల బతుకులు సార్. ఈ ప్రభుత్వం వచ్చి ఏం ప్రయోజనం? మీ కాళ్ళు మొక్కుతాం. 50 పుస్తకాలు ఎలా చదవాలి? మా బాధలు వినరా? ఇది డీఎస్సీ అభ్యర్థులందరూ కూడా తమ గోడు ప్రభుత్వానికి వెళ్లబోసుకుంటున్నారు. గురుకుల బదిలీల్లో రచ్చ. కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం. అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన. పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తత. బీసీ సంక్షేమ శాఖలో ఇష్టారాజ్యంగా పోస్టింగ్స్. అర్హతలు లేకున్న అదనపు బాధ్యతలు. బదిలీలో నిబంధనలు బుట్ట దాఖలు. నిధుల కోసం భూముల తాకట్ట. అలా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 15 కిలోమీటర్లు నడిచి విద్యార్థుల నిరసన. బాలెంల గురుకుల డిగ్రీ కాలేజీ విద్యార్థుల పోరుబాట. ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని వారం నుంచి ఆందోళన. సర్కార్ తీరుపై అంగన్వాడీ ఆశల నిరసన. కాళేశ్వరం కాలువ సర్వే అడ్డగింత. ఫార్మా కంపెనీపై బగ్గుమన్న రైతులు. జీతాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా. భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు కొనసాగాయి. మరో 2 రైతుల ఆత్మహత్య. జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో ఘటనలు. నేతన్న ఆత్మహత్య యత్నం. పనులు లేక అప్పుల బాధతో అఘాయిత్యం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన. ఆదానికి ఎట్లిస్తారు? హైదరాబాద్ పాత బస్తీ పవర్ ఆదానికి ఇవ్వద్దు. తెలంగాణ పవర్ జేఏసీ నాయకుల డిమాండ్. హుస్సేన్ అరెస్టు ఒక కట్టు కదా? 73 ఏళ్ల వృద్ధుడు పారిపోవడం నమ్మశక్యమేనా? రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు నిర్బంధించారు. సింగరేణి అమ్మకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. మావోయిస్టు పార్టీ పేరుతో విడుదలైన లేఖలో సంచలన వ్యాఖ్యలు. కేంద్రం పర్యవేక్షణలోనే సీబీఐ. పశ్చిమ బెంగాల్ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. ముస్లిం మహిళలకు భరణం, మతంతో సంబంధం లేదు. సెక్షన్ 125 వారికి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అసెంబ్లీ తర్వాత రైతు భరోసా. ప్రజల అభిప్రాయం మేరకే విధి విధానాలు ఖరారుంటాయి. ఆదాయ పన్ను చెల్లించే వారికి పంటల సాయం కట్ అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ టుడే. ముస్లిం ఉమెన్ హ్యావ్ రైట్ టు alimony, says Supreme Court. Section 125 of CRPSC applies to all married women. Government mortgaging prime land. KTR says it's doing this for funds unable to manage finance.